కొంచెం నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటానంటే మీకు అందరికీ తెలిసిన విషయం, కానీ ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని, ఏ పార్టీకి వెళ్ళలేదు. నాకు దగ్గర 35 years అంటే 35 ఏళ్ళ కింద గవర్నమెంట్ టికెట్ అప్పుడు ఆ రోజులలో బీఫామ్ ఇవ్వబడింది అనమాట. 1989లో. అంటే ఆ రోజు నాయనగారు గవర్నమెంట్ లోన్ పెట్టి వరంగల్కి పార్లమెంట్కి టికెట్ వచ్చి వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. అయితే ఆ రోజులన్నీ నన్ను అన్నాడు, సరే నువ్వు ఉన్నావు, పని చేస్తున్నావు, కానీ నీకంటే ఎక్కువ పని చేస్తున్నావు ఇద్దరు నూతన్ నరేష్ రెడ్డి గారు, రెడ్డి నాయక్ గారు, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమంటే నేను అప్పుడు పక్కన జరిగిపోయింది. పని చేస్తూ వచ్చా, అంటే దగ్గర 20 ఏళ్ళు పని చేసుకుంటూ వచ్చానమాట. 2009లో టికెట్ అడిగా, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అప్పుడు 2014లో అడిగాను, ఇవ్వలేదు. 2019లో కూడా అప్పుడు నిలబడమంటే నరేష్ రెడ్డి గారు అప్పుడు ఇంటికి వచ్చి తుమ్మల గారు నిలబడతా అన్నారు. మనం వారికి అంటే వర్క్ ఫ్యామిలీ దగ్గర వదిలిపెట్టాలంటే అది కూడా ఒప్పుకున్నాను. 2014లో నా పేరు రాజ్యసభకు ప్రపోజ్ చేశారు, అప్పుడు కూడా ఇవ్వలేదు. 2014 అదే ఇయర్లో ఎమ్మెల్సీ కూడా రికమెండ్ చేస్తే దానికి కూడా అప్పుడు రాలేదన్నమాట. సరే 2023లో మన రేవంత్ రెడ్డి గారు ఇంటికి వచ్చి పాలకుర్తికి నిలబడాలి అంటే నేను వద్దన్నా, రాజకీయాలు నాకు వద్దన్నాను. అప్పుడు 2024లో అది నాకు అప్పుడు టికెట్ వచ్చింది. దానికి రాహుల్ గాంధీ గారికి మరియు మన ముగ్గురు మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతాను. నేను మీ సహకారంతో, అంటే దీంట్లో ప్రెస్ పాత్ర చాలా ఉంది, మీ సహకారంతో పెద్ద మెజారిటీతో గెలిచాను అనమాట. దానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరికీ. ఎందుకంటే మీ పాత్ర లేకపోతే పబ్లిక్లో కూడా మెసేజ్ వెళ్ళదు అనమాట. 1 yearలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ మీడియాతో నాకు అంత టచ్ లేకుండా నేను పార్లమెంట్లో దగ్గర 68 days 68 రోజుల పార్లమెంట్లో దగ్గర 60 days 60 రోజులు నా అటెండెన్స్ ఉంది. దాంట్లో దగ్గర 60 questions అంటే 60 ప్రశ్నలు వేశారు. అంటే వివిధ టాపిక్ల పైన, టాపిక్లు చాలా వేరే ఉన్నాయి. మినిస్టర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, యూజీ పీజీ సీట్స్ ఇన్ మెడికల్ కాలేజెస్, నర్సింగ్ సెక్టర్ మీద క్వశ్చన్స్ అయ్యాను. ఎనీమియా కేసెస్ అంటే అక్కడ సికిల్ సెల్ డిజీజు, తర్వాత థాలసీమియా డిజీజెస్ దగ్గర 4.5% మన ప్రపంచంలోనే ఉంది. ఇక్కడ పెద్ద ఇష్యూ ఖమ్మంలో అన్నిటికంటే ఎక్కువ హెల్త్ ఇష్యూ థాలసీమియా, సికిల్ సెల్ ఇష్యూ అనమాట. దాని గురించి కూడా లేవనెత్తాను. స్నేక్ బైట్స్ అక్కడ దగ్గర మన దగ్గర ఖమ్మంలో కూడా స్నేక్ బైట్స్ చాలా ఇన్సిడెంట్స్ హై ఉన్నాయి, దాని గురించి లేవనెత్తాను. మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కన్సల్టేటివ్ కమిటీలో కూడా నేనే ఉన్నాను అన్నమాట. దాంట్లో మన స్టేట్ గవర్నమెంట్ ఉన్న ప్రాబ్లమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రాబ్లమ్స్, దాని గురించి కూడా బాగా చర్చ జరిగిందనమాట. ఎడ్యుకేషన్ మంత్రి గారితో చర్చ జరిగింది, ఎందుకంటే ఆ కమిటీలో కూడా ఉన్నాను అనమాట. లేబర్ ఎంప్లాయ్మెంట్ మీద, మినిస్టర్ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ దగ్గర 4 మీటింగ్లు అయింది అగ్రికల్చర్ మంత్రి గారితో. రైల్వేస్తో చాలా చర్చలు జరిగినాయి, అది నాకు మీకు చెప్తాను. విషయంగా మాకు ప్రాబ్లమ్స్ ఖమ్మం జిల్లాకున్న ప్రాబ్లమ్స్ గురించి నేను చెప్తాను. ఇట్లాగే మినిస్టర్ చైల్డ్ అండ్ వెల్ఫేర్, దాని ఈ లిస్టు నేను మీకు ఇస్తాను తర్వాత క్వశ్చన్స్. ఈ జిల్లాలో మనకు 3 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పాత కాంగ్రెస్ వర్గం ఉంది, కొత్త వర్గం ఉంది, వచ్చిన వర్గం ఉంది. అందరితో నేను పూర్తి స్థాయిగా కలిసి పనిచేస్తున్నాను. నాకు వారికి ఏ విభేదాలు లేవు. మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి కానివ్వండి, పెద్దలు తుమ్మల కానివ్వండి, పొంగిరెడ్డి శ్రీనివాస్ కానివ్వండి, ఇంకా మీరు అడిగితే నేను ఎక్కువ తుమ్మల గారితోనే తిరుగుతున్నాను ఈ మధ్యన ప్రోగ్రామ్స్లో. అంటే
విభేదాలు ఏమి లేవు, కానీ పొలిటికల్ మీ మీటింగ్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్తో నా డేట్ కలుస్తలేవు అనమాట. విభేదాలు ఏమి లేవు. అందుకొరకు మీకు తెలియపరిచేది ఏంటంటే నాకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏ విధానికి విభేదాలు ఏమి లేవు. అందరితో కలిసిపోతున్నాం. దుర్గాప్రసాద్ గారు కూడా, అటుపక్క రాజనాగేశ్వరరావు గారు తోడు, నాకే ప్రాబ్లమ్స్ అంత స్పష్టంగా ప్లేస్ ప్రిపేర్ ఉంటే అందరితో కలిసి పనిచేస్తున్నాను. వారి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సెంటర్ కూడా తీసుకెళ్తున్నాను అన్నమాట. అంటే ఏమి డౌట్ ఉండదు మీ దగ్గర. ఇప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఆన్ ద స్పాట్లో నేను ఎక్కడిని ఫస్ట్ నేనే ఉన్నాను అన్నమాట. కర్ణగిరి ఏరియా మొత్తం నీళ్ళనే ఉంటుంది. నేను ఆ రోజు కలెక్టర్తో దగ్గర నేను ఆ రోజు 50-60 సార్లు మాట్లాడి వచ్చినాను. వరదల తర్వాత హైదరాబాద్ నుంచి రిలీఫ్ తీసుకురావడం, లోకల్గా గ్యాస్ స్టవ్స్ ఇవి ఇవ్వటము, దగ్గర 15 రోజులు ఇక్కడనే ఖమ్మంలో ఉన్నాను నేను. అప్పుడు కూడా జిల్లా యంత్రాంగంతోనే పనిచేశాను అన్నమాట. నేను రైల్వే సంబంధించింది మనకు పాలేరులో పెద్ద ప్రాబ్లం ఉంది. అంటే ఇది దగ్గర 5-6 years అంటే 5-6 ఏళ్ళ నుంచి నడుస్తుంది. గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చింది, ఇటుపక్క నేషనల్ హైవే వచ్చింది. ఇప్పుడు బాపట్పల్లి నుంచి రూరల్ మండలం నుంచి మళ్ళీ ఒక రైల్వే లైన్ తీసుకుపోతుంది అనమాట, మిర్యాలగూడ రైల్వే లైన్. ఇది గత 5 ఏళ్ల నుంచి మనం ఉన్న రాజ్యసభ మెంబర్లు, తర్వాత లోక్సభ మెంబరు 5 ఏళ్ల నుంచి కష్టపడి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి తీసుకుపోతుంది. కానీ మనకు తెలవకుండా 2022లో టీపీఆర్ అయిపోయింది. పిఎం రైల్వే ప్రోగ్రామ్ కింద రైతులు పెద్ద ఎత్తున వచ్చి నాకు చెప్పింది అనమాట. నేనే చేసిన సౌత్ సెంట్రల్ రైల్వేలో ఒక మీటింగ్ కన్వీన్ చేసి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్ పట్టుకొని దగ్గర 5 మీటింగ్లు, చైర్మన్ రైల్వే బోర్డ్ ఢిల్లీలో 3 మీటింగ్లు రైల్వే మంత్రితో మాట్లాడి మొత్తం ఆ లైనే ఆపించాను అనమాట. ఎందుకంటే ఈ రైల్వే లైను రైతుల భూముల నుంచి అర్బన్ ఏరియా కాస్ట్లీ భూముల నుంచి పోతున్నది అనమాట. ఇది దగ్గర 5 ఏళ్ల నుంచి నడుస్తుంది అనమాట. దీన్ని ఆపించి సూటబుల్ రూట్, వేరే రూటు అబ్బాయిపాలెం అర్బన్ నుంచి తీసి బాపట్పల్లితో కలిసి ఈ రూట్ చూపించానమాట. అది ఇప్పుడున్న రూట్ ఆగిపోయి ఆ రూట్ కన్సిడరేషన్ ఉందన్నమాట. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఇది కూడా దగ్గర 15 ఏళ్ల నుంచి కొత్తగూడెంలో రైల్వే స్టేషన్ పక్కన ఒక రోడ్డు పోతుంది, అది భద్రాచలం పోతుంది అనమాట. కేవలం 20 ఫీట్లే. 20 ఏళ్ల నుంచి దానికి ప్రయత్నం చేస్తామంటే జలగం వెంకట్రావు నుంచి వారు కూడా ప్రయత్నం చేశారు, మన రాజ్యసభ మెంబర్, లోక్సభ మెంబర్ కూడా ప్రయత్నం చేశారు, ఎమ్మెల్యేలు ప్రయత్నం చేశారు. మనకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నేను అది ఢిల్లీకి తీసుకుపోయి వాళ్ళ దగ్గర నుంచి 5,500 గజాలు రైల్వే ల్యాండ్, ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వాళ్ళ నుండి అది నేను తీసుకొని ఇక్కడ మన రైల్వే స్టేషన్ పక్కన మన దగ్గర 3,500 గజాలు ఉన్నాయన్నమాట. దీనికి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్చేంజ్కి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకున్నది. ఫైల్ ఇప్పుడు ఫైనల్గా మన ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన ఉందన్నమాట. అది మనము అంటే 15-20 ఏళ్ళ నుంచి నడుస్తున్న ఇష్యూ నేను ఒక విక్టరీ అనుకుంటున్నాను మనకు. ఎందుకంటే పెద్ద సౌకర్యం కల్పించిన అక్కడ కొత్తగూడెంలో రోడ్ విత్ దగ్గర 80 feet అయిపోతుంది. ఇక్కడేమో రైల్వే స్టేషన్కి పార్కింగ్, మిగతా వసతులు వస్తాయన్నమాట. త్వరలోనే సైన్ అయిపోతుంది. ఇప్పుడు దంసలాపురం దగ్గర అండర్ పాస్ ఇటుపక్క అటుపక్క రెడీ అయిపోయింది, అది పెండింగ్ పడిపోయింది. అది మొన్న జిఎం దగ్గర పోయి అది కూడా శాంక్షన్ చేయించాను. త్వరలో ఆ పని కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. మొన్నటి వరకు దంసలాపురం టు కోనకల్ మనకు కనెక్షన్ లేదు. అంటే గ్రీన్ రోడ్, గ్రీన్ హైవే వచ్చిందనమాట, కానీ సర్వీస్ రోడ్ లేదు. మన నితిన్ గడ్కరీ గారికి దగ్గర 5-6 సార్లు పోయిండొచ్చు వివిధ ఇష్యూస్ దగ్గర. ఆయన మంచి మనస్తత్వంతో ఇది ఫస్ట్ ఇవ్వనన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు ఒక లెటర్ రాస్తే ఇవ్వనన్నాడు. ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ హైవే పక్కన నేను
ఇటుపక్క అటుపక్క సర్వీస్ రోడ్ ఇచ్చుకుంటూ పోతే నేను ఎట్లయింది ఒకటే పక్క ఇస్తాను నేను మొన్న ఆయన ఒప్పుకొని వైట్ టాపింగ్ రోడ్ కాకుండా తార్ రోడ్డు శాంక్షన్ చేసింది అనమాట. 12 కిలోమీటర్స్, ఆల్మోస్ట్ 12 కిలోమీటర్లు శాంక్షన్ చేసింది అనమాట. అంటే అంటే మీకు చెప్పేది ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడ ఉన్న స్టేట్కి ఉన్న ప్రాబ్లమ్స్ నేను సెంటర్లో టేకప్ చేస్తున్నాను అనమాట. అది చిల్లీ ఫార్మర్స్ ఇష్యూ వచ్చింది, దానిపైన మాట్లాడాను. 377లో మాట్లాడాను, 0 మాట్లాడాను. దానికి కూడా ఒక లెటర్ మొన్ననే వచ్చింది. లెటర్ మనకు ఎక్స్పోర్ట్ ఎట్లా ఇంప్రూవ్మెంట్ చేద్దామనేది, తెలంగాణలో ఉన్న ప్రాబ్లం కూడా వాళ్ళు హైలైట్ చేశారు. అది మీరు స్టేట్ గవర్నమెంట్లో మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనేది ఐడెంటిఫై చేసి ఒక లెటర్ రాశారు. అది వారికి ఇప్పుడు మంత్రి గారికి పంపుతానమాట. దగ్గర 60 ప్రశ్నలు, అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ మేము మాట్లాడుతున్నాము. పార్లమెంట్లో అయితే నేను పూర్తి స్థాయిగా పాల్గొంటున్నాను, యాక్టివ్గా ఉంటున్నాను అన్నమాట. సరే, మీతో ఇంటరాక్షన్ లేకున్నా అది నా పొరపాటే. నేను మీతో ఇంటరాక్షన్ కావడం అనేది 100% చేయవలసిందే. మీతో ఇంటరాక్షన్ చేయకపోతే మీకు ఈ విషయాలు తెలియదు, పబ్లిక్ తెలియదు అనమాట. దాన్ని సరిదిద్దుకోవాలనేది అనుకుంటే నిర్ణయం చేసుకున్నాను. ఇక రెగ్యులర్ టచ్లో ఉంటాను. మొన్న ఎఫ్సిఐ గోడౌన్ పోయినాను అనమాట ఇన్స్పెక్షన్కి. వాళ్ళ దగ్గర 1000 బస్తాలు దొడ్డు బియ్యం మిగిలిపోయింది అనమాట. ఎందుకు మిగిలిపోయిందని అడిగితే మన దగ్గర రాష్ట్రంలో చాలా మంచి పథకం, సన్నబియ్యం పథకం వచ్చిందన్నమాట. దగ్గర 1200 కోట్ల రూపాయలతో మన ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వం సన్నబియ్యం చేపట్టిందనమాట. అయితే ఇదంతా మిగిలిపోయింది, ఎవరు వాడతలేరు. ఏం చేస్తారో నన్ను అడిగాను. నేనన్నా ఏం చెప్పలేను, మీరు వేరే రాష్ట్రాలకు పంపుకోండి, ఎందుకంటే ఇక్కడైతే కన్జంప్షన్ కాదు అని చెప్పాను అనమాట. సెంట్రల్ గవర్నమెంట్కి ఈ సన్నబియ్యంలో, ఈ స్కీమ్లో ఏ పాత్ర లేదు. ఇది కేవలం స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. ఈ సన్నబియ్యం స్కీమ్లో ఇప్పుడు మనం చేసేవి కూడా ఇన్ని పథకాలు చేస్తున్నాం, కానీ మనం చెప్పుకోలేకపోతున్నాం. స్టేట్ గవర్నమెంట్ చేసే పథకాలు ఇప్పుడు ఇన్ని పథకాలు ఉన్నాయి. ఇప్పుడు రాజీవ్ వికాస్ అది 6,000 కోట్ల రూపాయలు, దగ్గర 50,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయలు పిల్లలకు. తర్వాత ఇప్పుడు భూభారతి స్టార్ట్ చేసాం. ధర్ని ఉండేది, అంటే ధర్నీలో ప్రాబ్లం వస్తే మన కోట్లకే, మనకు ఫైనల్గా కోట్లకే పోవచ్చు ఉండేది. ఇప్పుడు దానికి 3 స్టేజ్ల, అంటే 2 స్టేజ్ల రెజల్యూషన్స్ వచ్చినాయి అన్నమాట. ఆర్డిఓ, కలెక్టర్, సిసిఎల్ఏ, ఇటువంటి ఎన్నో చేపడుతున్నాం అన్నమాట. రుణమాఫీ చేసినాము 21,000 రూపాయలకు 21,000 కోట్ల రూపాయలతో రుణమాఫీ చేసినాం అన్నమాట. ఎన్నో పథకాలు చేస్తున్నాము. దగ్గర 3,500 రూపాయలు మీకు ఈ స్త్రీలకు ఉచితంగా బస్సు ప్రయాణానికి 3,500 రూపాయలు ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడుతున్నాం అన్నమాట. అలాగే 500 రూపాయల గ్యాస్ స్కీము, ఇటువంటి ఎన్నో పథకాలు చేస్తున్నా టీఆర్ఎస్ వాళ్ళు మన మీదనే పట్టి ఏం చేస్తలేరు వీళ్ళు. వాళ్ళు చేసింది ఏంటి? కూలిపోయిన కాళేశ్వరం, ఆ దరిద్రమైన ధరని. ఒకటే ఏం చేశారంటే అందరికీ ముట్టినది రైతు బంధు. మనమేమో అన్ని ఫీల్డ్స్లో వీళ్ళకి సాయం చేయాలనేది సన్నబియ్యం 200 యూనిట్ జీరో బిల్, అది దగ్గర జీరో బిల్ అనేది 55 లక్షల ఇండ్లకు జీరో బిల్ వస్తుందన్నమాట. 55 లక్షల ఇండ్లకు. రైతు రుణమాఫీ కూడా 25 లక్షల రైతులకు పుట్టింది అనమాట. 25 లక్షల రైతులకు పుట్టింది. అంటే ఒకటే సంక్షేమ పథకం చేయకుండా వివిధ సంక్షేమ పథకాలు చేసుకుంటూ పోతున్నాం. మీకు తెలిసిన విషయమే, స్టేట్ అప్పులో పడిపోయింది. 7,500 లక్షల కోట్ల రూపాయలు అప్పులో ఉన్నారు. దగ్గర 6,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్టే పడుతుంది. అయితే స్టేట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి లీడర్షిప్లో డెఫినెట్గా రైతులకు, ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఈ సంక్షేమ పథకాలు చేస్తున్నాం అన్నమాట. చెప్పుకోలేకపోతున్నాం. అందుకే ఇప్పటి నుంచి మీటింగ్లు పెట్టుకొని స్థానిక ఎలక్షన్ రాకముందు ఈ ఇష్యూస్ అన్నీ గ్రామ స్థాయికి వెళ్ళాలనేది నేను చెప్తున్నాను అనమాట. మీటింగ్లు పెట్టుకొని చెప్తున్నాను. మేము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు, దాంట్లో కొంత కాంట్రవర్సీ శురు అయింది. కానీ ఎట్లాగో ఏ సంక్షేమ పథకం వచ్చినా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఏడాదికి దగ్గర 4,500 లక్షల ఇల్లు ఇవ్వబడింది. ప్రతి ఊళ్ళో చెప్తున్నాం, ప్రతి గ్రామంలో చెప్తున్నాం, ప్రతి మీటింగ్లో చెప్తున్నాం, పేద ప్రజలకే ఇవ్వండి, దీంట్లో అవకతవకలు కాకూడదని.
అందుకొరకే మాకు లిస్ట్ వచ్చిన లిస్టు ప్రకారంగా మళ్ళీ కలెక్టర్లను ఆర్డీఓలను పంపి మళ్ళీ చెక్ చేయిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఎయిర్పోర్టు అసలు ఆ పాత ఎయిర్పోర్ట్ కొత్తగూడెంలో క్యాన్సిల్ అయిందని కూడా తెలియదు మనకు. ఆ ఫైలే ఢిల్లీలో క్యాన్సిల్ అయిపోయింది. మరి 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెప్తుంది వస్తుంది 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 అంటుంది, అది క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు వేరే మనం ఆల్టర్నేటివ్ ల్యాండ్ చూపించాం. మనం దగ్గర దగ్గర 950 ఎకరాలు చూపించామన్నమాట. సెంట్రల్ టీం వచ్చింది. వారికి ఒక్కటే ఇబ్బంది ఉన్నది అన్నది, ఒక పక్క నుంచి గుట్టలు ఉన్నాయి. ఆ గుట్టల హైట్ ఎంత ఉందో చెప్పండి మాకు. మాకైతే ఇప్పుడు అవుపడే హైట్ ప్రకారంగా అయితే ల్యాండింగ్ పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్ చేయలేమని చెప్పారు. నేనేం అడిగానంటే దాన్ని ఓరియంటేషన్ చేయమని అడిగాను. అంటే రీఓరియంట్, నార్త్ సౌత్ ఉంటే దాన్ని కొంచెం షిఫ్ట్ చేసి నార్త్ ఈస్ట్ టు సౌత్ వెస్ట్ చేయమన్నాను. అది వీలవుతుందా అంటే వీలవుతుంది సార్, దాన్ని ఎగ్జామిన్ చేసి త్వరలో సెకండ్ టీం కూడా పంపుతా అన్నారు. అంటే మళ్ళీ దాన్ని ఫైల్ ఓపెన్ చేయించామన్నమాట. రామ్మోహన్ నాయుడు గారితో దగ్గర దగ్గర 8 మీటింగ్లు అయినాయి. తుమ్మల గారు కూడా మాట్లాడారు. సీఎం గారిని కూడా తీసుకుపోయినాను నేను, ప్రత్యేకంగా నేనే సీఎం గారిని తీసుకుపోయినాను. రామ్మోహన్ నాయుడు గారికి ప్రతి ఇష్యూని సీఎం గారి దగ్గర తీసుకుపోతాను. ఈ రైల్వే లైన్ రీఅలైన్మెంట్ గురించి నేను పోయినాను. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని మళ్ళీ పోయినాను నేను. సెంటర్లో కూడా మంత్రులు వారి రియాక్షన్ అంటే మేము పోతే వారు ఒకటే చెప్తుంది, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండిండొచ్చు కానీ ఇటువంటి రెస్పాన్స్ మీ దగ్గర నుంచి మీ సీఎం రావడం, మంత్రులను తీసుకొని రావడం, ఎంపీలను తీసుకొని రావడం మనకు నచ్చింది, నాకు నచ్చింది. మీరు ఎప్పుడైనా రాండి, మేము పని చేసి పెడతాము. సరే కొన్ని ఇష్యూస్లో ఫండ్స్ రిలీజ్ చేస్తలేరు. సరే చాలా మట్టుకు స్పందన బాగుంది వాళ్ళ దగ్గర నుంచి, నాకే ప్రాబ్లం లేదు వాళ్ళ దగ్గర నుంచి. రెగ్యులర్ మీటింగ్స్ నేను కలెక్టర్ గారితో, ఆర్డీఓతో, కలెక్టర్తో మీటింగ్స్ ఇక్కడ ఈ కలెక్టరేట్లో, కొత్తగూడెం కలెక్టరేట్లో రెగ్యులర్ మీటింగ్స్ పెడుతున్నాం. నెలకు దగ్గర దగ్గర 15 రోజులు ఖమ్మంలో ఉంటున్నాం అన్నమాట. కలెక్టర్తో పెట్టి ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్, ప్రైమ్ మినిస్టర్స్ ఏదైతే మన హై లెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో ఆ ఫండ్స్ గురించి పెట్టుకొని ఇప్పటి వరకు ఆల్రెడీ దిశ మీటింగ్ 2 సార్లు పెట్టుకున్నాం. మొన్న వేరే మీటింగ్ ఉంటే దిశ మీటింగ్ క్యాన్సిల్ అయిన కొత్తగూడెంలో అది కూడా పెట్టుకుంటున్నాం తొందరగానే. అక్కడ సెంట్రల్ ప్రాజెక్ట్స్ గురించి వాటి స్టేటస్ గురించి మాట్లాడుకుంటున్నాము. అక్కడ ఫండ్స్ చాలా ఉన్నాయి, మాకు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చాలా ఉన్నాయి. దాని డిప్లాయ్మెంట్ ఎలా పెట్టుకోవాలనేది డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ గురించి కూడా పెద్ద చర్చ వచ్చింది. ఎందుకంటే వాడు కొంచెం ఈ సికిల్ సెల్ అనీమియా, ఈ తలసీమాలో మనం పార్టిసిపేట్ చేస్తుంటే ఎక్కువ హెల్ప్ కావాలని ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఖమ్మం హాస్పిటల్ గురించి దగ్గర దగ్గర 4 సార్లు పోయినా. ఫస్ట్ టైం పోయినప్పుడు మన పొంగిరెడ్డి గారితో పోయినా, మృత చెందిన బాడీస్ ఉన్నాయన్నమాట. అక్కడ ఫ్రీజర్స్ లేవు. శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఏం చెప్పారంటే కొంచెం మీ ఎంపీ ఎల్ఈడి ఫండ్స్ నుంచి పెట్టండి అంటే మొన్న 8 ఫ్రీజర్స్ కొత్త ఇన్స్టాల్ అయిపోయింది. అక్కడ హాస్పిటల్ మాత్రం మంచి కండిషన్లో లేదు. అది ఏమైందంటే అది మెడికల్ కాలేజ్ కింద చేంజ్ చేయబడింది అన్నమాట. అది కూడా ఒక 100 బెడ్సే. మహబూబాద్ అటువంటి జాగాల అసలు ఇంత చిన్న డిస్ట్రిక్ట్ అనమాట. ఆడ 150 బెడ్లు పెట్టి ఇంత పెద్ద హాస్పిటల్ 100 బెడ్స్ పెట్టారనమాట. ఇది మా హయాంలో జరగలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిందన్నమాట. సరే అది మీరే అర్థం చేసుకోండి ఎందుకు అయిందో. అయితే మన హెల్త్ మినిస్టర్ని ఇప్పుడు పట్టుకొస్తున్నాం. నేను తుమ్మల గారు పట్టుకొని తీసుకొస్తాం, ప్రోగ్రామ్ పెట్టుకొని తీసుకొస్తాం. ఇక్కడ మాకు ఫండ్స్ కావాలి, దీనికి కొత్త బిల్డింగ్స్ కావాలి. మేము డిస్కస్ చేసాం. త్వరలో మన హెల్త్ మినిస్టర్ని కూడా తీసుకొస్తామన్నమాట. రానున్నాడు అప్పుడు, ఎందుకంటే నేను బిజీ ఉన్నాను, కానీ తప్పగా తీసుకొని వస్తాము. ఆయన ఆల్రెడీ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ ఇచ్చారు. దానికి వివిధ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అందులో రీఏజెంట్స్ లేవు, మందులు దొరుకుతారు. సిటీ మిషన్ మొన్నటి వరకు సిటీ మిషన్ పనిచేయలేదు, అది రిపేర్ ఉంది. కొత్త బిల్డింగ్ కావాలనేది అక్కడ ఒక పెద్ద డిమాండ్ ఉందన్నమాట.